మాకు జీతాలు లేవు, అనేకమైన పనులు ఎప్పుడు మేము ధర్నా చేయడానికి వస్తే పోలీసులతో కొట్టిస్తున్నారు. మేము వస్తాను బాబు చంపేది ఏమన్నా కానీ ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. పోలీస్ జురం అయ్యా గత సంవత్సరంలో ప్రతి 2 తారీఖు జీతం వచ్చేది, పోయిన నెల 10 తారీఖు వేసిరు. పోయిన నెల జీతాలే లేవు. అసలు జీతాల కోసం అడగడానికి వస్తే ఇట్లాంటి పోలీసు వాళ్ళని పెట్టి మా ఆశా వర్కర్లందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి పోలీసు వాళ్ళు ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము. మమ్మల్ని కమిషనర్ లేదు, తగ్గలేదు గురించి అడగొద్దాం మేము. మాకు జీతాలు తక్కువ, మాకు పని ఎక్కువ అయింది. మొన్ననే ఒక ఆశా వర్కర్ చచ్చిపోయింది. ఆమెకి 2 పిల్లలు, ఆమెకి ఎవరు పోషించాలి? అన్ని పేషెంట్లని అన్ని దానిని విధానంగా చూసుకుంటున్నాం మేము. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక జీతం ఉండే, ఇప్పుడు ఒక జీతం లేదు. ఈ నెల కూడా మాకు జీతం పడలేదు. జనవరి కంటే జీతం కూడా పడలేదు మాకు. మేము కోరేది ప్రభుత్వం ఒకటే, మాకు జీతాలు పెంచండి అని. వచ్చే 10,000 కూడా కరెక్ట్ గా రావు. దాంట్లో ఇంకా ఇంత దూరం వస్తే ఎవరు అడగరు. ఇంకా మేము ఇక్కడికి వచ్చినాక కూడా వాళ్ళకి ఆధార్ కార్డు పెట్టాలంట. మేము ఇంకా డ్యూటీలు చేయాలి, ఎన్సీడీలు చేయాలి, గవర్నమెంట్ డెలివరీలు చేయాలి. మాకు ఒక టార్గెట్. మాకు చదువు వచ్చిన ఉన్నారు, చదువు రానోళ్ళు ఉన్నారు. కొంచెం మంది ఆలోచించాలి కదా మా గురించి కూడా. ఇంకా ప్రతి నెల అడగడానికి సిగ్గైతుంది మాకు. వాళ్ళని పోయి అడగడానికి మేము ఎప్పుడు లేదు ఇంత దూరం వస్తే కుక్కలను తరుముతున్నారు ఇక్కడికి. ఇంకా మేము ఎక్కడ పోవాలి? మాకు ఈ రోజు చలో హైదరాబాద్ పెట్టినామంటే ఈ రోజు మాకు నెల జీతాలు కరెక్ట్ రావడం లేదు. మేము పోరాడితే తప్ప మాకు నెల జీతాలు వేయడం లేదు. అట్లాంటిది ఈ రోజు మేము వస్తే ముందుగా అరెస్ట్, ప్రభుత్వానికి ముందే భయం పుడుతుంది మేము వస్తామంటే. అందుకని మాతో అరెస్టు చేయిస్తారు. అరెస్టు చేస్తే మా ధర్నా క్యాన్సల్ అవుతుందని అనుకుంటారు. కానీ మా పోరాటం ఇక్కడితో ఆగదు. వీళ్ళు అరెస్టు చేసినా ఏం చేసినా మేము చనిపోయినా పర్వాలేదు, ప్రభుత్వంతో మేము పోరాడతాం, మా సమస్యలన్నీ సాధించుకుంటామని కలిసితో ఈ రోజు వచ్చాము.